మౌర్య వంశానికి చెందిన అశోకుడు గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన సృష్టించిన 9 అన్నోన్ మెన్ అనే సీక్రెట్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా? 273 BCEలో అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన మారణహోమం చూసి కంప్లీట్గా వైలెన్స్ని స్టాప్ చేశాడు. కానీ హిస్టరీ ఏం చెప్తుందంటే అశోకుడు ఒక టాప్ సీక్రెట్ గ్రూప్ని తయారు చేశాడు. వారే 9 అన్నోన్ మెన్. ఈ 9 మంది ప్రతి ఒక్కరు కూడా డేంజరస్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్. మైక్రోబయాలజీ, కమ్యూనికేషన్, గ్రావిటీ, సైకాలజీ, ఈవెన్ టైం ట్రావెల్లో కూడా నాలెడ్జ్ వీరికి ఉంది. మిషన్ ఏంటంటే డేంజరస్ నాలెడ్జ్ రాంగ్ పర్సన్స్ చేతుల్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ డ్యూటీ. కొన్ని డేంజరస్ సైంటిఫిక్ సీక్రెట్ రాంగ్ పర్సన్స్ చేతిలో పడితే ప్రపంచ మానవాళికే ప్రమాదమని భావించాడు. కాబట్టి ఆయన 9 మందికి ఒక్కొక్కరికి ఒక సీక్రెట్ బుక్ ఇచ్చాడు. కొంతమంది రీసెర్చర్స్ ఏమంటారంటే ఈ గ్రూప్ కొన్ని సెంచరీస్ పాటు యాక్టివ్గా ఉంది అని. ఈ నాలెడ్జ్ వల్ల ఇండియాలో కొన్ని ఇన్వెన్షన్స్ అండ్ ఐడియాస్ సెంచరీస్ ముందే వచ్చాయని చెప్పుకుంటారు. ఫ్రెంచ్ రైటర్ లూయిస్ పావెల్స్ 20th సెంచరీలో ఈ 9 అన్నోన్ మెన్ గురించి రాశాడు. ఆయన ప్రకారం ఈ గ్రూప్ ఇప్పటికీ ఉందని, ఇండియా ఇంటెలిజెన్స్లో డీప్గా లింక్ అయి ఉందని అంటాడు. అఫీషియల్